కవి సమ్మేళన త్యాగరాజు వనంగిని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాను. మన కార్యక్రమ నిర్వాహకులకి, సహ కళాకారులకి, సహ కవులు కవయిత్రులకి నమస్కారము. ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక సీసపద్యంలో ఉంది. మన భారతీయత ఘనము సుమ్మి. ఇది మన పద్యం యొక్క శీర్షిక. మన భారతీయత ఘనము సుమ్మి. మన భారతీయత యొక్క గొప్పతనం ఏమి అనేది ఈ పద్యంలో మనం చూస్తున్నాము. ఇప్పుడు భారతదేశం గొప్పది, భారతీయ సంస్కృతి గొప్పది అంటాము. అసలు ఎందుకు గొప్పది అనేది తెలియాలి కదా. ఎందుకు గొప్పది అన్న 2-3 ముఖ్యమైన విషయాలు ఈ పద్యంలో ముచ్చటించబడుతున్నాయి. స్వర్గ నరకములందు స్వర్గమే కలదను మన భారతీయత ఘనము సుమ్మి. ఈ స్వర్గ నరకం అంటూ ఉంటాం కదా. అసలు స్వర్గ నరకంలో స్వర్గం ఒక్కటే ఉంది, నరకం అనేది లేదు. ఇది మన ఫిలాసఫీలో, మన శాస్త్రాల్లో అసలు నరకం అనేది లేదు. అయితే మన నరకం అనేదే లేనప్పుడు నరకం అన్న పదం ఎట్లా వచ్చింది? పదానికి ఏమిటి అసలు కారణం? అది 2వ పాదంలో వస్తుంది. దైవికమే లేని దౌట నరకమను మన భారతీయత ఘనము సుమ్మి. అసలు నరకము అంటే అర్థం ఏమిటంటే సంస్కృతంలో ఈ పదం సంస్కృత పదం, తెలుగు పదం కాదు. ఇప్పుడు ప్రేరకము, స్మారకము, వైదికము, దైవికము అంతా కలిపి 3 నిమిషాల్లో అయిపోతుంది. ఇట్లా ఎట్లయితే మనకు శబ్దాలు ఉన్నాయి, ప్రేరకము, అట్లా నరకము అంటే నరత్వం మాత్రమే ఉండేది. అంటే దైవికం లేకుండా నరత్వం మాత్రమే ఉంటే దాన్ని నరకము అంటారు. అంతేకాని నూనెలో వేయించేది అదంతా లేదు మన ఫిలాసఫీలో. మన కర్మ ఫలములే మన బలమని చెప్పు మన భారతీయత ఘనము సుమ్మి. అసలు మన కర్మ ఫలములే మనకు బలం. మనం ఏం పని చేస్తే అందులోనే మనకు బలం వస్తుంది. దాన్ని బట్టి ఇంకొంచెం బాగా చేస్తాం. మును జన్మకును ప్రమోషను ప్రస్తుతమ్మను మన భారతీయత ఘనము సుమ్మి. మనం ఇదివరకు చేసిన పనులకి ప్రమోషన్ కింద ఈ జన్మ మనకు నడుస్తుంది. ఇప్పుడు మనం చేసిన మంచి పనులకు ప్రమోషన్ వచ్చే జన్మలో వస్తుంది. ఇది మన ఫిలాసఫీలో ఉన్న ఉత్తమమైన మాట. ఎన్ని తపములు గావించి రేమి చూసి రేమి ఆలోచనలు చేసి రేమి నుడివిరెన్ని పొత్తాలు వ్రాసిరో ఎన్నలేము మనకు మార్గము చూపించు ఘనులు ఋషులు. ఎన్నెన్ని చేశారు, ఎన్నెన్ని రచించారు, ఎన్నెన్ని ఆలోచనలు చేశారు, ఎన్నెన్ని చూశారు మన ఋషులు. వాటి గొప్ప కృషి ఫలితమే మన భారతీయత. అందరికీ నమస్కారం. హరీష్, త్యాగరాజు మేమేంటో సార్ రండి, ఇక్కడికి రండి మధ్య. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. భానుప్రియ గారు. కవులకు సదావకాశం కల్పించిన మహారాష్ట్ర తెలుగు సాహిత్య అకాడమీకి మరియు సభ్యులందరికీ నమస్సుమాంజళ్ళు. సభలో ఆసీనులైన సభికులందరికీ కూడా నమస్సులు. అంశం పర్యావరణానికి ఒక మొక్క. చెట్ల పెంపకం గురించి చెప్తున్నాను. ఇందులో చెట్లని నేను భూరుహములు అని, తరువులు అని, మహీరుహములు అని పదాలను వాడాను. నేను పద్యములు రాశాను. ఫస్ట్ది ఉత్పలమాల పద్యం. పెంచిన భూరుహమ్ములిట పెంపగు వాయువు విశ్వమందునే పంచుచు ఆక్సిజన్ జనుల ప్రాణము నిల్పుచు శోభనీయదే. త్రుంచిన చెట్ల నెల్లెడల దుష్కరమౌ ఇల జీవనంబుయే మంచిని గూర్చు వృక్షముల మక్కువ తోడగ నిల్పుమాధరన్. 2వ పద్యం చంపకమాల. తరువులు నేలకోతను ప్రధాన నివారణ చేయుచున్ సదా మెరుగగు గాలినీయుచును మేలొనరించును మానవాళికిన్. విరివిగా పూలు పండ్లు నిడి పెన్నిదియవచ్చు మహీతలంబునన్ స్థిరమగు సంపదల్ దనర దాత్రిన నిల్చెను వృక్షరాజముల్. 3వ పద్యం కూడా ఉత్పలమాల. పచ్చదనము లోకమున పంచుచు నిల్చును నిత్య శోభతో అచ్చపు శుద్ధవాయువును హాయిని గూర్చును నీడనీయుచున్. వెచ్చని గాలులన్నిటిని వీవనలందున పారద్రోలును
నిచ్చలు భాగ్యమీయగను నిక్కముగా నిల్చి చెట్లు ఇలలో. చివరిది సీస పద్యము. పర్యావరణ రక్ష ప్రభావమొప్పును మొక్కను నాటిన ముప్పు తప్పు. స్వచ్ఛపు గాలులు సహజపు నీరును మెండుగా లభించి మేలుగూర్చు. వాతావరణమున వచ్చు తుల్యతలంతా విశ్వమునందున వెలుగు నింపు. కాండము వేర్లును కాయలు పువ్వులు మానవ జాతికి మంచినే గూర్చు. చెట్లు పెంచిన మనమందరం కలిసి చెట్లు పెంచిన మిక్కిలి చేవనీయు. ఔషధముల తోడుగా ఆదరించు. ఛాయనీయుచు కాచును ఛత్రము వలె పరుల మేలు గోరుచు చెట్లు పరిమళించు. ధన్యవాదములు. థ్యాంక్ యూ అమ్మా. పొరుగు రాష్ట్రం అయినప్పటికీ కూడా తెలుగువారిని ఇంతగా ఆదరిస్తున్న మహారాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దీనికోసం కృషి చేసిన వారందరికీ కూడా అనేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా. వారణాసి శ్రీలేఖ గారు. అందరికీ నమస్కారం. ముందుగా తెలుగు సాహిత్య అకాడమీ మహారాష్ట్ర వాళ్ళకి ఇంత చక్కని అవకాశం కల్పించినందుకు అనేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఆసీనలో ఉన్న పెద్దలు, కవులు, ప్రతి ఒక్కరికి కూడా నా తరపున ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు. ధన్యవాదాలు ఎందుకంటే మీరందరూ ఎంతో ఓర్పుతో చక్కగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు. శుభాకాంక్షలు ఎందుకంటే ముందు ముందు మన తెలుగు కోసం మీరందరూ కూడా ఎంతో కృషి చేయాలని కోరుకుంటూ శుభాకాంక్షలు. ఈనాటి కార్యక్రమంలో నేను ప్రస్తుతం రాస్తున్న గణేష శతకం నుంచి ఒక పద్యాన్ని ముందుగా మీతో పంచుకుంటాను. ఆది పూజ్యుడైన గణేశుడు ఎటువంటి వాడంటే మనందరికీ తెలుసు. ఆయన విఘ్నాలు కలిగిస్తాడు, విఘ్నాలను పరిహరిస్తాడు కూడా. విఘ్నాలు పరిహరించడం కూడా మంచిదే, ఎందుకంటే మనకి చెడు జరగకుండా విఘ్నాలను ఆయన ఏర్పాటు చేస్తాడు. అలాగే మనం చేసే మంచి పనులకు విఘ్నాలు కలగకుండా సహాయం చేస్తాడు. ఆ విధంగా ఆయన రెండు రకాలుగాను మనకి ఎంతో సహాయం చేస్తున్నాడు. అటువంటి విఘ్నేశుని ముందుగా ప్రార్థించుకుంటూ విఘ్నంబుల పరిమార్చగా విఘ్నంబుల కలుగజేయ వేరొండెరుగన్. విఘ్నంబుల పరిమార్చగా విఘ్నంబుల కలుగజేయ వేరొండెరుగన్. విఘ్నాధిపదయగని దుర్విఘ్నంబుల బాపుమయ్య విబుధ గణేశ. ఇక తర్వాత మనందరికీ కూడా భుక్తికి జీవన్ముక్తికి అంటే ఈరోజు మనకి 4 వేళ్ళు నోట్లోకి వెళుతున్నాయన్నా, అలాగే సాక్షాత్ మోక్షాన్ని సంపాదించాలన్నా ప్రతిదానికి గురువే కారణం. గురువు లేకుండా మనం ఏది సాధించలేము. బ్రతికేందుకు విద్య అయినా సరే, మోక్ష విద్య అయినా సరే. అందువల్ల అటువంటి గురువుకి నమస్కరించుకుంటూ భుక్తికి జీవన్ముక్తికి వ్యక్తిగా శిష్యుండెదుగగ పరమ కరుణతో. భుక్తికి జీవన్ముక్తికి వ్యక్తిగా శిష్యుండెదుగగ పరమ కరుణతో. శక్తిగా మారెడి గురువుకు భక్తిగా ప్రణమిల్లుచు మది భావన చేతున్. ఇక తర్వాత ఈ మధ్యనే మనం నవరాత్రులు చేసుకున్నాం, శరన్నవరాత్రులు. ఆ సందర్భంగా అమ్మవారిపై నేను రాసిన ఒక మత్త ఒకిలి పద్యాన్ని మీతో పంచుకుంటున్నాను. అమ్మవారు ఎప్పుడు ఆ పరమశివుని మనసులో ఉంటారు, ఆయనకి సేవ చేస్తూ ఆయన మనసులో ఉంటారు. అయితే మన మనసులో కూడా దేవదానవ యుద్ధాలు ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. మంచి ఆలోచనలు, చెడు ఆలోచనలు. చెడ్డ ఆలోచనలు రాక్షసులైతే, మంచి ఆలోచనలు దేవతలు. ఈ విధంగా ఎల్లప్పుడూ జరిగే యుద్ధంలో దేవతలే గెలవాలి, దానికి దైవ సహాయం కావాలి. అందుకోసం అమ్మవారిని ప్రార్థిస్తూ రాసిన మత్తకోకిల పద్యం ఇది. దేవదేవుని శక్తి వౌచును దేహమందు సగమ్మువై సేవ చేయుచు స్వామికెన్నడు చిత్తమందు వసింతువే. దేవదేవుని శక్తి వౌచును దేహమందు సగమ్మువై సేవ చేయుచు స్వామికెన్నడు చిత్తమందు వసింతువే. దేవదానవులై తలంపులు
తీవ్ర యుద్ధము సల్పుచున్ భావినాశము జేయువేళ సుభాగ్యమైనను గావుమా. దేవదానువులై తలంపులు తీవ్ర యుద్ధము సల్పుచున్ భావినాశము జేయువేళ సుభాగ్యమైనను గావుమా. ఇక తెలుగు భాష మనందరినీ ఇక్కడ ఒక చోట చేర్చింది. ఆ భాష లేకపోతే మనందరం ఇక్కడ ఒక చోట వచ్చేవాళ్ళం కాదు, ఈ కార్యక్రమాలు వీక్షించేవాళ్ళం కాదు. తల్లి అనగానే అందరం జన్మనిచ్చిన తల్లి మాత్రమే అనుకుంటాము, కానీ తెలుగు భాష కూడా మన తల్లే, అలాగే మనకి జన్మనిచ్చిన స్థలం కూడా మన తల్లే. సో మనం కేవలం జన్మనిచ్చిన తల్లినే కాక తెలుగు భాషామ తల్లిని కూడా గౌరవించడం, కాపాడుకోవడం మన సాంప్రదాయం అండ్ మనకి పెద్దలు ఇచ్చిన ఒక గొప్ప ఆయుధం కూడా. అందువల్ల తెలుగు భాష యొక్క గౌరవాన్ని కాపాడేందుకు, ఎందుకంటే మనందరం కూడా అనేక రకాల అవకాశాలు కోసం, అంటే ఉద్యోగ అవకాశాలు అనుకోండి, ఇంకా అనేక రకాల అవకాశాల కోసం తెలుగు భాష పట్ల కొంత నిరాసక్తత చూపిస్తున్నమాట వాస్తవం. అదే సందర్భంలో ఆంగ్ల భాష పట్ల మక్కువ పెంచుకుంటున్నాం, అది కూడా మనందరికీ తెలిసిన చేదు నిజం. కానీ ఆ ఆంగ్ల భాష ఒక తల్లి రూపం, మన తెలుగు భాష కూడా ఒక తల్లి రూపం దాలిస్తే సాటి తల్లిగా తన బిడ్డలను కాపాడుకోమని ఆంగ్ల భాష కనుక చెప్తే ఎలా ఉంటుందో ఆలోచిస్తే ఈ పద్యం అది. తేట తేట తెలుగు తేనియలొలికినను తేన తనదు విలువ తెలియదొక్కో. తేట తేట తెలుగు తేనియలొలికినను తేన తలదు విలువ తెలియదొక్కో. తెలుగు బిడ్డలెరుగ తెలుగు తల్లి విలువ, తెలుగు బిడ్డలెరుగ తెలుగు తల్లి విలువ, ఆంగ్ల మాత తెలిపి ఆదుకొమ్మా అంటూ కనీసం సాటి తల్లివైన నీవైనా మా తెలుగు బిడ్డలకు చెప్పమ్మా, వాళ్ళ అమ్మని గౌరవించమని అని ఈ తేటగీతి పద్యం ద్వారా మీ అందరికీ మనవి చేసుకుంటూ, ఇక ఈ లాస్ట్ అంటే చిట్ట చివరి ఒక కవితతో ముగిస్తున్నాను. శీర్షిక బడి చల్లని ఒడి. అమ్మ చేయి పట్టుకు నడుగులేసి నాన్న వేలు పట్టుకు నడక నేర్చి. అమ్మ చేయి పట్టుకు నడుగులేసి నాన్న వేలు పట్టుకు నడక నేర్చి. చదువులమ్మ ఒడిని చేరి ఎదుగు వేళ చల్లనైన చేయి ఒకటి సాకె నన్ను. చదువులమ్మ ఒడిని చేరి ఎదుగు వేళ చల్లనైన చేయి ఒకటి సాకె నన్ను. నే వ్రాయ నేర్వ నా చేయి పట్టే, నే చదవ నేర్వ తన గొంతు కలిపే. వ్రాయ నేర్వ నా చేయి పట్టే, నే చదవ నేర్వ తన గొంతు కలిపే. నే తప్పు చేయ ఆ కనులు తడిసే, నేనొప్పు చేయ ఆ మోము నవ్వే. ఒక్కొక్క తరగతి నేనెదుగు కొలది తాను నా తల్లిగా తండ్రిగా మారే. నే పొందిన మార్కులు ఆ పాదాలకు పువ్వులయ్యే, నేను సాధించిన ఘనతలు ఆ వ్యక్తిత్వానికి గౌరవ డాక్టరేటులయ్యే. నే పొందిన మార్కులు ఆ పాదాలకు పువ్వులయ్యే, నేను సాధించిన ఘనతలు ఆ వ్యక్తిత్వానికి గౌరవ డాక్టరేటులయ్యే. నేను తన ఒడిని వీడు వేళ ఆ కనులు వర్షమయ్యే, నే నెచటకేగిన ఆ హస్తాలు జ్ఞానాభయ ముద్రలయ్యే. ఆ చల్లని చూపులు నా మదిని విజ్ఞాన జ్యోతులయ్యే, ఆ చల్లని చూపులు నా మదిని విజ్ఞాన జ్యోతులయ్యే. ఏమిచ్చి తీర్చను ఈ రుణమును ప్రేమగా పలువురికి పంచి తప్ప, ఏమిచ్చి తీర్చను ఈ రుణమును ప్రేమగా పలువురికి పంచి తప్ప. ఇది మీ అందరి ప్రోత్సాహానికి ధన్యవాదాలండి. ఇది మా టీచర్లకు అంకితం ఇస్తూ నేను రాసుకున్న కవిత. కట్టు బొట్టు. మహారాష్ట్ర రాజ్య తెలుగు సాహిత్య అకాడమీ. మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సింది ఏంటో తెలుసా? జై మహారాష్ట్ర, జై తెలుగు తల్లి. ఇప్పుడు మనం మన కార్యక్రమంలోకి వెళ్దాం. తెలుగు తల్లి అంటే ఆంధ్రం, ఆంధ్ర మరాఠీల కలయిక ఈ చిహ్నం. మహారాష్ట్ర రాజ్య తెలుగు సాహిత్య అకాడమీ. ఈనాడు మనం ఏ విధంగా తలుచుకుంటామంటే తెలుగుని అమ్మ అంటాం, మరాఠీని పిన్ని అంటాం. ఎవరన్నారు? మన అశోక్ గారు మరియు జగన్ బాబు గారు. అయితే వారు ఇప్పుడు మాత్రమే అన్నది కాదు, ఏనాడో యుగారంభం నుంచే, శాలివాహన శకం నుంచే మన గౌతమిపుత్ర శాతకర్ణి మన రెండు రాష్ట్రాలని
ఎంతో చక్కగా కలిపి పరిపాలించాడు. అక్కడి అమరావతి నుంచి ఇక్కడి ప్రతిష్టానపురం పైఠాన్ నుంచి. అలాగే ఈ రెండిటికి సంబంధించి మనం ఎంతవరకు ప్రయాణం సాగించామంటే, మనం ఆ సంవత్సరం మొదటే కాదు, రోజు పొద్దున్న లేస్తే తినే మెత్తటి ఇడ్లీ కూడా మహారాష్ట్రలో ఇచ్చిన సాంబార్ లేకుండా చక్కగా దిగదు మనకి. అలాగే అంతెందుకు, మనకు ఎన్నో పదాలు మన భాషతో కలిస్తూ ఉంటాయి. ఫస్ట్ కొత్తగా మహారాష్ట్ర వచ్చినప్పుడు, ముంబై వచ్చినప్పుడు లోకల్ ట్రైన్ ఎక్కగానే ఇక్కడే అంటుంటారు. అప్పుడు మనకు అర్థం కాలేదు ఫస్ట్లో, ఈ తెలుగు కాబోలు అని చెప్పేసి ఇక్కడే అన్నవాడు అంతా కూడా మనకి తమ్ముడే అనుకున్నాం. అలా వెళ్ళిపోయి పక్కన కూర్చుండిపోయాం. ఆ రోజు నుంచి తెలుగు మరాఠీ భాయ్ అయిపోయాం. అలాగే మన తెలుగుకి ఎన్ తగిలించుకుంటే తమిళ వాడైపోతాడు. అలాగే ఆర్ తగిలించుకుంటే మహారాష్ట్రన్ అయిపోతాడు. విలాస్ వార్, ముత్యం వార్ అలాంటి చాలామంది మన తెలుగు వాళ్ళు వస్తుంది ఓకే అలా ఎప్పటి నుంచో వచ్చారు. అలాగే తాగే నీరు ఎందుకు వచ్చిందంటే, ఇక్కడి నుంచి తాగే నీరు కృష్ణా గోదావరి, మనం ఇక్కడి నుంచి తాగే నీరు తెలంగాణలకి ఆంధ్రాలకు వెళ్ళి మనం తాగే నీరు ఇక్కడి నుంచి వాళ్ళు అందించింది. సో ఇట్లాంటి మన భాషకి ప్రత్యేకమైన సొబగులు అద్దుతాం. అప్పటి నుంచి ఇప్పటికి అద్దుతూనే ఉంటాం. మన ఒక ఎగ్జాంపుల్ మన ఐటీఎం రమణ గారు. దాంతోపాటుగా తెలుసు కదా, ఇక్కడ మన కార్గర్లో ఉంటున్నాం, తెలుగు సంస్కృతి వేదిక. మన తెలుగు సంస్కృతి వేదిక గురించి ఒక చక్కటి పద్యాన్ని తేటగీతిలో నేను రాసుకొచ్చాను, దాన్ని చదువుతున్నాను. వెలుగుచుండెను కార్గరు తెలుగు వలన, వెలుగుచుండెను కార్గరు తెలుగు వలన, తెలుగు బడులకు నెలవుగా తీరనిచట, తెలుగు సంస్కృతి వేదికై తెలియబడుచు, తెలుగు సంస్కృతి వేదికై తెలియబడుచు, తెలుగు రాష్ట్రములను మించి ధీటుగాను, వెలుగుచుండెను కార్గరు తెలుగు వలన, తెలుగు బడులకు నెలవుగా తీరెనిచట, తెలుగు సంస్కృతి వేదికై తెలియబడుచు, తెలుగు రాష్ట్రములను మించి ధీటుగాను. ఒక్క మాట్లాడే భాషే కాదండి, రాసే రాత కూడా మనం ఎక్కడి నుంచి తెచ్చామో మనందరికి మరొకసారి మనం గుర్తు చేసుకుందాం. తెలుగుకి నుడికారాన్ని అద్దింది మనం అనుకుంటాం ద్రవిడ భాష అని చెప్పేసి. ఆ ద్రవిడ భాషలు 4 ఉన్నాయి. ఆ 4ంటికి సంస్కృతాన్ని మేళవించి మనం 4 భాషలుగా ఏర్పాటు చేసుకున్నాం. కానీ మన తెలుగు అనేది ఒక ప్రత్యేకమైన భాష అండి. తెలుగుని ఎలా తయారు చేశారు అంటే, తెలుగు భాషని, రాతని తెలుగు సంస్కృతం నుంచి వచ్చే క్రమంలో మనకు ప్రాకృతం కూడా అద్దారు. ఆ ప్రాకృతం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ మహారాష్ట్ర నుంచే. క్రీస్తు శకం 5వ దశాబ్దం నుంచి 15వ శతాబ్దం శ్రీకృష్ణదేవరాయల కాలం, అష్టదిగ్గజ కవుల వరకు కూడా మన తెలుగుని పెంపొందించుకుంటూ వచ్చాం. అంతటి తెలుగు ఈ శబ్ద అర్ధ నుడికారాలని మనకు అజంతా భాష మన తెలుగు భాష. అట్లాంటి భాషను అందించిన వారు ఎవరు అంటే శ్రీ మల్లంపల్లి సోమశేఖర్ శర్మ గారు. శ్రీ మల్లంపల్లి సోమశేఖర్ శర్మ గారు ఎక్కడ అందించారంటే, గుంటూరు జిల్లా, పాత గుంటూరు జిల్లా బట్టిప్రోలు, ఐలవరం గ్రామాల నుంచి వచ్చి ఈ తెలుగు భాషను కన్నడ లిపి నుంచి తెలుగు భాషలోకి తీసుకొచ్చారు. అటువంటి బట్టిప్రోలు, ఐలవరంలో నేను పుట్టినందుకు ఎంతో గర్వపడుతున్నాను. ఆ పుట్టిన విధానం ఎలా అంటే, పుట్టినింటికి మాయమ్మ పోకమునుపే, పుట్టినింటికి మాయమ్మ పోకమునుపే, పురిటినప్పుల నట్టింట పుట్టినంత, పురిటినప్పుల నట్టింట పుట్టినంత, తెలుగు భాషకు పేరొంది వెలుగుయూరు, తెలుగు భాషకు పేరొంది వెలుగుయూరు, నాదు జన్మస్థలం వయ్యే నల్వనాతి కరుణ, నాదు జన్మస్థలం వయ్యే నల్వనాతి కరుణ. ఇక్కడ నల్వనాతి అంటే, నల్వ అంటే బ్రహ్మదేవుడు, వారి సతీ సరస్వతీదేవి. అటువంటి సరస్వతీదేవి కరుణా కటాక్షాలతో ఈరోజే ఇస్కాన్లో మన గురువుగారు మనకు సరస్వతి కటాక్షాన్ని అందించారు. ధన్యవాదాలు గురుగారు. ఆ విధంగా పురిటినప్పుడు నట్టింట, ఎందుకంటే
పుట్టింటికి వెళ్ళే లోపలే నేను అక్కడే ఆ ఊర్లోనే పుట్టేశానట. దానికి వేరే కారణం కూడా కాకపోదు. ఎందుకంటే ఇట్లాంటి మహారాష్ట్ర తెలుగు సాహిత్య అకాడమీ యజ్ఞాన్ని సాగించడానికి అక్కడి నుంచి ఆ తెలుగు రాష్ట్రం నుంచి ఈ మహారాష్ట్రానికి పయనించడానికి కాబోలు. ధన్యవాదాలు. అయ్య బాబోయ్, ఇక ముందటి నుంచి కవి కాదు, కవితనే కాదు, ముందేం మాట్లాడతారు తర్వాత ఏం మాట్లాడతారు అని తీసుకుంటా. ఇప్పుడు యూకే మేఘ గారిని కోరుతున్నాను వేదికపై రావాల్సిందిగా కవిత చదవాలని. వేదిక పైన కూర్చున్న పెద్దలు శ్రీ అంబల జనార్దన్ గారు, శ్రీ గంజి జగన్ బాబు గారు, శ్రీ కంటి అశోక్ గారికి మరియు సభకు ఇచ్చేసినటువంటి మీ పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం. నా కవిత శీర్షిక నా మనసు. నా మనసు నాలో లేదు, ఎక్కడో తప్పిపోయింది. ఎవరైనా వెతికి తెస్తారా? చెరువు కట్టన చూశాను, కాలువ గట్టున చూశాను, బడిలో గుడిలో, గుడి తిరునాళ్ళలో, పండుగ పబ్బాల్లో, పెళ్లి సందళ్లలో, విందులు వినోదాల్లో, జెండా పండుగల్లో, దేశ నాయకుల విజయోత్సవాల్లో, జాతి నేతల జన్మోత్సవాల్లో, అక్కడ ఇక్కడ అంతటా చూశాను. ఎక్కడా లేదు, ఏ చోట లేదు. విసిగి వేసారి అలసిపోయిన నాకు గుడిమెట్ల మీద కూర్చున్న దీనులను, దివ్యాంగులను, తనయులు వదిలేసిన తల్లిదండ్రులను దీనంగా చూస్తూ కనిపించింది నా మనసు. రహదారి కూడళ్లలో రంగుల బొమ్మలతో పాటు బాల్యాన్ని కూడా అమ్ముకునే పసిబాలలను దీనంగా చూస్తూ కనిపించింది నా మనసు. పిడికడ అక్షరాలకు దూరమై పట్టెడు మెతుకుల కోసం ట్రైను బోగీల్లో అడుక్కునే చిన్నారులను బేలగా చూస్తూ కనిపించింది నా మనసు. భార్య బిడ్డల్ని విడిచి దేశ రక్షణే మది తలచిన సీమ రక్షణ సిపాయిలను గర్వంగా చూస్తూ కనిపించింది నా మనసు. మండు టెండల్లో మళ్ళు నాటేస్తూ చెమట చుక్కల్ని మెతుకులుగా మార్చే అన్నదాతలైనటువంటి రైతు బిడ్డల్ని గౌరవంగా చూస్తూ కనిపించింది నా మనసు. శీర్షిక మేల్కొన్న ఓటరు. నీ నోటుతో నా నోటిని నొక్కేసివి, నా ఓటుతో నీవు సీటుని ఎక్కేసివి. నీ నోటుతో నా నోటిని నొక్కేసివి, నా ఓటుతో నీవు సీటుని ఎక్కేసివి. ఒక్కనాటి విలాసానికి 5 ఏళ్ళు కుదివేసుకుంటివి నా ఓటును, నా అస్తిత్వాన్ని. ఒక్కనాటి విలాసానికి 5 ఏళ్ళు కుదివేసుకుంటివి నా ఓటును, నా అస్తిత్వాన్ని. నీవు దేశాన్ని పాలిస్తావనుకుంటివి, కానీ దేశాన్నే దోచుకు తింటివి. పథకాల పేరుతో మా కడుపులో కూడు కూడా దేవుకుని తింటివి. కానీ ఇప్పుడు నీవెవరో నేనెవరో తేలిపోయింది, నీ మాయమాటల మత్తు దిగిపోయింది. కానీ ఇప్పుడు చూసుకో నా సత్తా, నీతి మందులనే గెలిపిస్తా, నా దేశాన్ని నేనే మస్తుగా నడిపిస్తా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. ఇట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద అవర్. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, నీ మాట అందరు గుర్తుపెట్టుకోవాలి. కట్టరాజు. మహారాష్ట్ర తెలుగు సాహిత్య అకాడమీకి, మహారాష్ట్ర ప్రభుత్వానికి ముందుగా నా వందనాలు. వేదిక మీద ఉన్న పెద్దలు గంజిబాబు, అశోక్ కంటే గారు, అంబల జనార్దన్ గారు, త్యాగరాజు సార్కు ముఖ్యంగా ధన్యవాదాలు. అట్లాగే పెద్దలకు, నాతోటి మిత్రులకు అందరికీ నమస్కారాలు. నేను ఎక్కువ మాట్లాడిన ఉపన్యాసం మేము ఇవ్వను, డైరెక్ట్గా కవితలోకి వెళ్ళిపోతాను. అసూయ. కవిత పేరు అసూయ. మన లోపల చాలా మందికి అసూయ ఉంటాయి, ఇక్కడ ఉన్నలాగా లేదనుకో, అందుకే మనం వచ్చేది. ఆ అసూయ అనే కవితను చదువుతా. అసూయను అన్నంలా తినబోకు, ద్వేషాన్ని దేహమంతా పట్టించుకోకు, కోపాన్ని ఒంటి నిండా రాసుకోకు,
కపటాన్ని కాలేయమంతా నింపుకోకు, అసూయను అన్నంలో తినబోకు, ద్వేషాన్ని దేహమంతా పట్టించుకోకు. ఎదుటి వాడి ఎదుగుదలను ఎంతసేపని ఆపగలవు? ఎదుటి వాడి ఎదుగుదలను ఎంతసేపని ఆపగలవు? కుటిల బుద్ధితో కుంచుకుపోతావు. వాని ఎదుగుదల చూసి నువ్వు ఏడుస్తుంటే మనం ఎక్కడ ఎదుగుతాం? మన పని చేసుకోవాలి కదా. కుటిల బుద్ధితో కుంచుకుపోతావు. మంచి చేసేవారికే మనుషులు మమతలు పంచుతారు. మంచి చేసేవారికే మనుషులు మమతలు పంచుతారు. అహం అనే మహమ్మాని ఇడవక అతల కుతల మౌతావెందుకు? అంత రంగాన్ని చూసుకోక నిన్ను నీవు ప్రశ్నించుకోక. మనసుతో మాట్లాడుకో, అది నీకు చెప్తుంది ఎవరికో గోతు తీస్తే అందులో నీవే పడక తప్పదని. మనసుతో మాట్లాడు, అది నీకు చెప్తుంది ఎవరికో గోతు తీస్తే అందులో నీవే పడక తప్పదని. నిర్మలమైన ఉదయం నీకుంటే నీ వెంటే నలుగురు ఉంటారు, ఆత్మీయంగా అక్కున చేర్చుకుంటారు. ప్రేమను పంచుకో, స్నేహాన్ని పెంచుకో, నలుగురిలో నీవు ఒకరివని గుర్తించుకో. థ్యాంక్ యూ. వేముల సత్యనారాయణ గారు. గౌరవనీయులు మహారాష్ట్ర తెలుగు అకాడమీ మరియు గంజి జగన్ బాబు, డాక్టర్ కంటే అంబల సార్ మరియు తదితర ఎంతోమంది సీనియర్ మరియు నాతో మిత్రులందరికీ నమస్సులు. వరద హస్తము, ధ్యానము, వరద హస్తము నా టాపిక్ పేరు, నా అంశము. మెడిటేషన్ డే ఇటీవల కాలంలో మనం జరుపుకున్నాము. ఆ సందర్భంగా ఒక ధ్యానమునందు జీవనము, జీవనమునందు ధ్యానము, ధ్యానమునందు జీవనము, జీవనమునందు ధ్యానము, గౌతమ బుద్ధుని అనుభవము పొంది తీరాలి మనము, ప్రయోగాత్మకత ప్రయోజనం పొంది తీరాలి మనము, ప్రయోగాత్మకత ప్రయోజనము, అనుభవ శూన్యము, పనికి మాలిన అర్థహీనము, అనుభవ సహితము, ఆరాధ్య యోగ్యము, ఐన్స్టీన్ ఆవిష్కారము, పతంజలి పరిష్కారము, అన్నీ ఇందు నిర్లిప్తము. ధ్యానం నందే ఇవన్నీ నిర్లిప్తం. అందుకే కదా ధ్యానము అత్యంత ప్రధానము. మానవ ప్రయత్న రత్నము, కొనితెచ్చునానందము, క్రమశిక్షణ రాహిత్యము, కోలాహలముల సంయుక్తము. ధ్యానము సురల సంస్కారము. ధ్యానము సురల సంస్కారం. సురలు అంటే ఎడ్యుకేటెడ్ పర్సన్స్. ఇక్కడ ఆ పూర్వకాలంలో సురలు అంటే దేవతలు అనుకునే వాళ్ళము, కానీ సురలు అంటే నేటి కాలంలో ఎడ్యుకేటెడ్ పర్సన్. ధ్యానము సురల సంస్కారము, మనకది కారాదు తృణప్రాయము. మనం చాలామంది నెగ్లెక్ట్ చేస్తాం. ధ్యానం చేయడం అంటే నెగ్లెక్ట్ చేస్తాం. మనకది కారాదు తృణప్రాయము, అది నిజమైన ఆభరణము, ఇచ్చు మనకది ఆత్మానందము. చేస్తాము పదండి నిత్యము, కనుగొన హృదయాంతరాలము, కనుగొన హృదయాంతరాలము. ధ్యానము చే అన్నీ సంభవము, సుఖ శాంతుల సంద్రము, ఆరోగ్య ఐశ్వర్యముల భాగ్యము, గౌరవ మర్యాదల భోగము. కొందరిందు పెడతారు పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటుంటారు ధ్యానంలో. ధ్యానంలో 1 hour ఇన్వెస్ట్మెంట్ చేసినామంటే చాలామంది అనుకుంటారు వేస్ట్ ఆఫ్ టైం అంటారు. కాదు, పెడతారు కొందరిందు పెట్టుబడులు, ఆర్జిస్తారు యశో కిరీటములు. అనాయాసము వారి జీవన గమనములు, అనాయాసము వారి జీవన గమనములు. అచ్చరు వందేరు సామాన్యులు అచ్చరు వంచుతారు. వీళ్ళు ఈ విధంగా వాళ్ళ జీవన గమనం వల్ల అంత సునాయాసంగా ఉన్నాయే, అయినను వాళ్ళు యశో కిరీటములను ధరించి ఉన్నారు అని సామాన్యులు అనుకుంటుంటారు. దానికి కారణం ధ్యానం. కాన ఆపివేస్తాము ఆరాటములు, ఆచరిస్తాము ధ్యాన కలలు, పారిపోగలవు శత్రుమూకలు. ధ్యానం చేస్తే శత్రుమూకలు కూడా పారిపోతుంటాయట. అది ఎట్లనా? అది ఎలాగో చూస్తాం. పారిపోగలవు శత్రుమూకలు, అంతర్గతములైన షడ్రిపులు, కామ క్రోధములు వగైరాలు. తప్పించునిది తీవ్ర ప్రమాదము. ధ్యానం చేసేవారికి మనసు ప్రశాంతంగా ఉంటుంది కనుక అనేక ప్రమాదములు తప్పిపోతాయి.
తప్పించునిది తీవ్ర ప్రమాదము, చేర్పించును యశోద్వీపము, అలజడి నివారణ సుసాధ్యము. స్ట్రెస్ మేనేజ్మెంట్. అలజడి నివారణ సుసాధ్యము, కావించు నిక్కముగా ధ్యానము. నీకై నీ విచ్చుకొను వరద హస్తము, ద బెస్ట్ బ్లెస్సింగ్. నీకు ఇచ్చుకునేటువంటి బెస్ట్ వరద హస్తము ధ్యానము. నీకై నీ విచ్చుకొను వరద హస్తము, అది అమృత తుల్యము. అమృతం ఎక్కడో కాదు, ధ్యానంలోనే ఉంది. నీకై నీ విచ్చుకొను వరద హస్తము, అది అమృత తుల్యము. ఆత్మానందము నిస్సు ధ్యానము, అందుకే అత్యంత ప్రధానము. ధన్యవాదములు. శ్రీమతి అద్దంకి లక్ష్మి గారిని ఆహ్వానిస్తున్నాను. దాని తర్వాత గుర్రం శ్రీనివాస్, దుర్గేష్ అక్కెనపల్లి రెడీగా ఉండండి. సభకు విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఇంతమంది మన తెలుగు వాళ్ళ గురించి ఎన్నో సంవత్సరాలు బట్టి మనం ఇక్కడ ఉంటున్నాము, అయినా మనకంత ఇది లేదు. ఇప్పుడు ఈ తెలుగు సాహిత్య అకాడమీ పెట్టి మనందరినీ ఇంత గౌరవంగా చూస్తున్నందుకు ఈ పెద్దలు మహానుభావులందరికీ కూడా నా ధన్యవాదాలు. మహారాష్ట్ర గవర్నమెంట్ నుంచి మీరు అంత పాటుపడి తెచ్చారు, కానీ దానికి మీరే కదా ముఖ్యులు. అందుకని ఈరోజు మనం ఏమంటే తెలుగు భాష యొక్క వైభవాన్ని గురించి మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. ఎందుకంటే మర్చిపోయి ఉంటాం కదా తెలుగు భాష యొక్క వైభవము. దాని గురించి ఒకసారి గుర్తు చేస్తున్నాం. నాడు మొదలు పెట్టే నన్నయ్య కావ్యము, నాడు మొదలు పెట్టే నన్నయ్య కావ్యము, మహిమ కలిగి ఉన్న మాతృభాష, దేశ భాషలందు దివ్యమై వెలుగుచు తేనెలలుకుచుండే తీయగాను, పావనంబైనది ప్రాచీన భాషగా అమ్మ నోట పలుకు కమ్మగాను. కవులు వ్రాసినారు అపురూప కావ్యాలు, పద్య గద్య కవిత ప్రభవంబు, పద్య గద్య కవిత ప్రభవంబు. అష్టదిగ్గజంబులడుకొని నట్టి తేజరిల్లుచుండే తెలుగు భాష, కృష్ణదేవరాయ తృష్ణ తీర్చిన భాష, దేశ భాషలందు తెలుగు లెస్స, దేశ భాషలందు తెలుగు లెస్స. అందమైన భాష అచ్చుతో అంతము, అందమైన భాష అచ్చుతో అంతము, తేట తెలుగు మనది తేనెలూరు. అమ్మ భాష మిన్న అమృతము కన్నను, నవరసములు చిలుకు నవ్యరీతి. సీసపద్యముకడు చిత్రమయ్యుండును, సీసపద్యముకడు చిత్రమయ్యుండును, ఆట వెలది చూడ పాటవలెను. కంద పద్యమందు గమ్మత్తులెన్నియో, కంద పద్యమందు గమ్మత్తులెన్నియో, తెలుగు పదములోన ఒలుకు హొయలు. చాటువులు వ్రాసె చక్కగా శ్రీనాథు, చాటువులు వ్రాసె చక్కగా శ్రీనాథు, అల్లసాని వారి అల్లిక జిగి, అల్లసాని వారి అల్లిక జిగి. భాగవతము చదువ భక్తి భావము పొంగ, భాగవతమును చదువ భక్తి భావము పొంగ. రక్తి గట్టె వినక రాజభాష, గ్రాంధికము రాసె కమనీయ కావ్యాలు, గిడుగువారు బట్టె గుడుగు భాష. పాలగుమ్మి చూడ పదునైన పరిభాష, పాలగుమ్మి చూడ పదునైన పరిభాష. తెలుగు భాష మనది వెలుగు నింప,
రాగతాళకృతి త్యాగయ్య సాహిత్య రాగతాళకృతి త్యాగయ్య సాహిత్య అన్నమయ్య పాట హాయి గొలుపు వైభవమును చాటే వాగ్గేయకారులు రామనామ మహిమ రామదాసు రామనామ మహిమ రామదాసు పరుల భాషయంటే వ్యామోహపడకుము పరుల భాషయంటే వ్యామోహపడకుము అమ్మ భాష అంటే అమృతంబు మాతృభాష రక్ష మనకు బాధ్యత గదా మాతృభాష రక్ష మనకు బాధ్యత గదా కష్టపెట్టబోకు కన్న మనసు కష్టపెట్టబోకు కన్న మనసు. ధన్యవాదాలు. రాష్ట్ర సాంస్కృతిక కార్య విభాగం మరియు మహారాష్ట్ర రాజ్య తెలుగు సాహిత్య అకాడమీ आप लोगों को धन्यवाद. ఇక్కడ వచ్చిన వారందరికీ నమస్సుమాంజలి. అగ్నివీరుడు జననీ జన్మభూమిచ్చా స్వర్గాదపి గరియసి, ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లి కన్న భూమి గొప్పదిరా. అది నిరూపించిన మన తెలుగు బిడ్డ మన మురళీ నాయక్. ఆపరేషన్ సింధూర్ శత్రు సైన్యంతో పోరాడి అమరవీరుడైన మన తెలుగు బిడ్డ మన మురళీ నాయక్. ముక్కోటి దేవతలకు మొక్కగా పెళ్ళైన 10 సంవత్సరాల తర్వాత ఆ తల్లిదండ్రులకు జన్మించిన ఒక్కగానొక్క ముద్దు బిడ్డ మన మురళీ నాయక్. ఒక్కగానొక్క ముద్దు బిడ్డను జన్మభూమి సేవకు పంపించడం ఆ తల్లిదండ్రులకు నమస్సుమాంజలి. మన తెలుగు బిడ్డ మురళీ నాయక్. పలువురు మంత్రులు పలకరించిన 25 సంవత్సరాలకే 100 సంవత్సరాలు నిండిపోయాయా అని వాళ్ళ అమ్మ నాన్న ఆత్మఘోష. మమ్మల్ని వదిలి వెళ్ళిపోయావా మురళీ నాయక్. మన మురళీ నాయక్ పేరులోనే మాత్రము నాయకుడు అనుకున్నా, కానీ జన్మభూమి బిడ్డలందరి గుండెలో నాయకుడు అయిపోయావు, అగ్ని వీరుడు అయిపోయావు మన మురళీ నాయక్. నేను చెప్పేది ఒకటే, ఒకప్పుడు మేమిద్దరము మాకిద్దరు, తర్వాత మేమిద్దరం మాకొకటే. ఇప్పుడు అన్ని పిల్లలు ఏమంటారు అంటే మేమిద్దరమే చాలు వేరే వరద్దని. నేను అనేది ఒకటే, మేమిద్దరం మాకు ముగ్గురు, ఒక్కడినే అగ్నివీరుని చేద్దాం. ప్రతి ఇంట్లో సైనికుడు మన దేశం అక్కడ ఎవ్వరూ కన్నెత్తి చూడలేరు. సామాన్య మానవుడు గుర్రం శ్రీనివాస్. మహారాష్ట్ర రాజ్య తెలుగు సాహిత్య అకాడమీ ఇంతకుముందు ఫస్ట్ ప్రోగ్రాము రవీంద్ర నాట్య మందిర్లో ప్రభాదేవిలో జరిగింది. ఇది రెండో ప్రోగ్రాము. దీనికి ఇది సాధిస్తేందుకు ఒక 50-100 సంవత్సరాల కళగా ఉన్న దీన్ని మన శ్రీ గంజి జగన్ బాబు గారు, శ్రీ కట్టె అశోక్ గారు ఎనలేని 2 సంవత్సరాలు కష్టపడి ప్రభుత్వంతో యుద్ధం చేసి దీన్ని సాధించింది. దీన్ని నిలుపుకోవడం మన తెలుగు ప్రజలందరి బాధ్యత. అయితే ఈ తెలుగు సాహిత్య అకాడమీని మనందరి ముందుకు తీసుకొచ్చిన ఈ పెద్దలందరికీ నమస్కారం. నా కవిత్వం శీర్షిక పేరు ప్రవాహం. నా రచనా ప్రవాహము కొనసాగుతూనే ఉంటుంది. దోపిడీ వర్గాల కబంధ హస్తాల నుండి పీడిత ప్రజలు విముక్తి అయ్యే వరకు. నా రచనా ప్రవాహం కొనసాగుతూనే ఉంటుంది. దోపిడీ వర్గాల కబంధ హస్తాల నుండి పీడితులు విముక్తి అయ్యే వరకు. కన్నీటి బొట్లే నా కలములో సిరా అయ్యింది. దుఃఖాలను దూరము చేస్తూ చెదిరిన గుండెలు ఒక్కటయ్యే వరకు నా రచనా ప్రవాహం కొనసాగుతుంది. దోపిడీ వర్గాల కబంధ హస్తాల నుండి పీడితులు విముక్తి అయ్యే వరకు. హక్కుల గొంతులు నేలరాలినప్పుడు నాగేటి సాళ్లల్లో విత్తనము మొలకెత్తే వరకు నా రచనా ప్రవాహం కొనసాగుతూ ఉంటుంది. దోపిడీ వర్గాల కబంధ హస్తాల నుండి పీడిత ప్రజల విముక్తి వరకు. పారుతున్న నెత్తురును దోసిళ్లతో ఎత్తుకోవాలి. అమరుల స్వప్నాలు దరిచేరే వరకు నా రచనా ప్రవాహం కొనసాగుతూనే ఉంటుంది. దోపిడీ వర్గాల కబంధ హస్తాల నుండి పీడితులు విముక్తి అయ్యే వరకు. అడవులను
అడవులను సంపదలను అనాకొండలు మింగేస్తున్నాయి. అడవులను సంపదలను అనాకొండలు మింగేస్తున్నాయి. ప్రజాపోరు ఉన్నంత వరకు నా రచనా ప్రవాహం కొనసాగుతుంది. దోపిడీ వర్గాల కబంధ హస్తాల నుండి పీడితులు విముక్తి అయ్యే వరకు. అవి శవాలు కావు వీరులు యోధుల దేహాలు. అవి శవాలు కావు వీరుల యోధుల దేహాలు. త్యాగాల సాళ్ళు ఉన్నంత వరకు నా రచనా ప్రవాహం కొనసాగుతుంటుంది. దోపిడీ వర్గాల కబంధ హస్తాల నుండి పీడితులు విముక్తి అయ్యే వరకు. కూడు గూడు గుడ్డ కోసం నేటి పోరాటం కొనసాగుతుంది. కూడు గూడు గుడ్డ కోసం పోరాటం సాగుతుంది. ఆకలి మరలాలు లేనంత వరకు నా రచనా ప్రవాహం కొనసాగుతుంది. దోపిడీ వర్గాల కబంధ హస్తాల నుండి పీడితులు విముక్తి అయ్యే వరకు. థ్యాంక్ యూ. Yeah.